హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు చక్ అండ్ డస్టర్. లాస్ట్ వీడియోలో మనం కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేసుకున్నాం కదా. సో దాన్ని కంటిన్యూ చేద్దాం ఇప్పుడు. సో ద టాపిక్ ఈస్ కెమికల్ బాండ్. సో కెమికల్ బాండ్లో మనకి చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి, స్టార్టింగ్ ఫ్రమ్ డైపోల్ మూమెంట్ అండ్ హైడ్రోజన్ బాండింగ్ అండ్ హౌ టు డిటర్మైన్ ద షేప్స్ ఆఫ్ మాలిక్యూల్స్ అండ్ హౌ టు డిటర్మైన్ ద బాండ్ ఆర్డర్. లెట్ us డిస్కస్ వన్ బై వన్. ఫస్ట్ వన్ డైపోల్ మూమెంట్. సో చాలా సింపుల్గా రాయొచ్చు. వాట్ ఈస్ డైపోల్ మూమెంట్? డైపోల్ మూమెంట్ అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ అసలు మనకి కోవలెంట్ బాండ్ అంటే ఏంటో తెలుసు, అవునా? అది మళ్ళీ టూ టైప్స్ ఉంటుంది. ఒకటి పోలార్ కోవలెంట్ బాండ్, ఇంకొకటి నాన్ పోలార్ కోవలెంట్ బాండ్. సో నాన్ పోలార్ కోవలెంట్ బాండ్ మీన్స్ వేర్ దెర్ ఈజ్ నో పొలారిటీ. పొలారిటీ అనేది అస్సలు ఉండదు. లైక్ హైడ్రోజన్ మాలిక్యూల్ తీసుకున్నాం అనుకోండి, రెండిటికి ఒక ఎలక్ట్రోనెగటివిటీ సేమ్. ఎలక్ట్రోనెగటివిటీ సేమ్గా ఉంటే దేనికి పాజిటివ్ అండ్ దేనికి నెగిటివ్ ఇస్తాం మనం? సో ఆబ్వియస్లీ అక్కడ ఛార్జ్ సెపరేషన్ అనేది లేదు కాబట్టి సో అక్కడ మూమెంట్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ పేర్ జరగదు. సో జీరో డైపోల్ మూమెంట్. ఓకే, మరి ఎక్కడ అబ్జర్వ్ చేస్తాము అంటే పోలార్ మాలిక్యూల్స్లో మనం ఈ డైపోల్ మూమెంట్ని అబ్జర్వ్ చేస్తాం. ఓకే, సో let us come to the definition. The product of magnitude of positive or negative charge and the distance between the centers of positive and negative charges. చాలా సింపుల్. మీరు ఈ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగా రాయొచ్చు. సో మ్యూ, ఇట్ ఈస్ డినోటెడ్ బై మ్యూ. మ్యూ ఈజ్ ఈక్వల్ టు క్యూ ఇంటూ డి. క్యూ మీన్స్ charge. Q means charge. That means positive charge or negative charge, whatever. D means distance between the centers. So mu is nothing but the product of the magnitude of charge and the distance between the centers is called dipole moment. Okay na? So what are the units then? D by units or ESU centimeters. So కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం ఇందులో మనం. సో ఫస్ట్ మనకు తెలిసిందే, ఫర్ నాన్ పోలార్ మాలిక్యూల్స్ లైక్ Cl2 అండ్ H2 ద డైపోల్ మూమెంట్ ఈజ్ జీరో. ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాము. సో సేమ్ యాటమ్స్ కనుక ఉంటే కోవలెంట్ బాండ్లో లైక్ క్లోరిన్, సో ఇందులో ఛార్జ్ సెపరేషన్ అనేది లేనే లేదు. సో దెర్ ఈజ్ నో ఛార్జ్ సెపరేషన్. సో డైపోల్ మూమెంట్ అనేది ఆబ్వియస్గా ఉండదు. సో జీరో డైపోల్ మూమెంట్. అండ్ దెన్ ఫర్ డయాటోమిక్ మాలిక్యూల్స్ లైక్ HCl, HBr, HI అండ్ HF ద ఆర్డర్ ఆఫ్ డైపోల్ మూమెంట్ డిపెండ్స్ అపాన్ ఎలక్ట్రోనెగటివిటీ. అంటే ఇప్పుడు మనం హెట్రో అటామిక్ మాలిక్యూల్స్ అయినటువంటి HCl, HBr లాంటివి తీసుకుంటే గనక ఇందులో మనకి ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ అనేది ఉంది. సో HF తీసుకుంటే ఫ్లోరిన్ ఈజ్ ద మోస్ట్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్. సో మీకు గనక ఎలక్ట్రోనెగటివిటీ ఆర్డర్ డౌట్ వస్తే మీరు ఇది గుర్తుపెట్టుకోండి, ఫోన్ CH అంటే ఫ్లోరిన్ ఈజ్ ద టాప్ మోస్ట్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్, దాని తర్వాత ఆక్సిజన్, దెన్ హైడ్రోజన్, దెన్ కార్బన్ అండ్ ద లాస్ట్ బట్ నాట్ లీస్ట్ హైడ్రోజన్, ఫోన్ CH. సో ఫ్లోరిన్ అనేది ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్. సో హైడ్రోజన్ కూడా ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంటే, కానీ రెండింటికి ఎలక్ట్రోనెగటివిటీలో డిఫరెన్స్ అనేది ఉంది. సో దెర్ ఈజ్ ఏ పొలారిటీ. సో పార్షియల్గా ఫ్లోరిన్ మీద నెగిటివ్ ఛార్జ్, హైడ్రోజన్ మీద పార్షియల్గా పాజిటివ్ ఛార్జ్ అనేది వస్తుంది, అవునా? సో దెర్ ఈజ్ ఏ పొలారిటీ ఇన్ ద మాలిక్యూల్. దట్స్ వై దేర్ షుడ్ బి అ డైపోల్ మూమెంట్. సో కానీ దీంట్లో డైపోల్ మూమెంట్ ఈ 4 మాలిక్యూల్స్ దేనికి ఎక్కువ ఉంది అనేది దేని మీద డిపెండ్ అవుతుంది అంటే ఎలక్ట్రోనెగటివిటీ. సో మోర్ ఎలక్ట్రోనెగటివిటీ ఉంటే కనుక డైపోల్ మూమెంట్ కూడా ఎక్కువ ఉన్నట్లే అనమాట. సో ఫ్లోరిన్ మోస్ట్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ కాబట్టి సో నో డౌట్ HF ఈస్ గ్రేటర్ దాన్ HCl, దెన్ Br, దెన్ HI. దెన్ కమింగ్ టు ద polyatomic molecules having more than one polar bond. అంటే polyatomic molecules లైక్ వాటర్ అండ్ అమోనియా లాంటివి తీసుకుంటే గనక వీటిలో ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ సే వాటర్ హియర్. సో ఇందులో 2 పోలార్ బాండ్స్ ఉన్నాయి, అంతేనా? OH అండ్ OH. సో మోర్ దాన్ 1 పోలార్ బాండ్ ఉంది. సో అలాంటప్పుడు డైపోల్ మూమెంట్ ఎలా అవుతుంది, ఎలా క్యాలిక్యులేట్ చేయగలము అంటే దట్ ఈస్ ద రిజల్టెంట్ డైపోల్ మూమెంట్ ఆఫ్ ఆల్ ద ఇండివిజువల్ బాండ్స్. ఇండివిజువల్ బాండ్స్ యొక్క డైపోల్ మూమెంట్ కనుక మనం తీసుకుంటే ఆబ్వియస్గా అది ద టోటల్ డైపోల్ మూమెంట్ ఆఫ్ ద మాలిక్యూల్ అవుతుంది. ఓకేనా? సో ఫస్ట్ది వాటర్ తీసుకున్నాము. వాటర్ తీసుకుంటే ఇక్కడ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 2 ఉంటాయి. సో బాండ్ మూమెంట్ని ఎప్పుడు కూడా మనం ఈ విధంగా రిప్రజెంట్ చేయాలి. మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఐటమ్ వైపు యారో చూపించాలి. సో లైక్ దిస్. సో దెర్ ఈస్ అ డైపోల్ మూమెంట్ ఫర్ H2O అండ్ అమోనియా. ఓకే, సో ద polyatomic molecules having more than one polar bond, the dipole moment is equal to the resultant dipole moment of all the individual bonds. And the next one, for polyatomic molecules like CO2 and CS2 the dipole moment will be zero. Ante let me write the structure. See, so this is the
స్ట్రక్చర్ ఆఫ్ CO2. సో ఇది ఎలా ఉంది, లీనియర్ మాలిక్యూల్ అనమాట. సో దీని డైపోల్ మూమెంట్ కనుక చూస్తే ఫస్ట్ బాండ్ మూమెంట్ని రిప్రజెంట్ చేద్దాం. ఆక్సిజన్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ కాబట్టి యారో షుడ్ బి లైక్ దిస్, ఇది కూడా ఇలా. సో ఈ రెండు కూడా ఎలక్ట్రోనెగటివ్ డిఫరెన్స్ అనేది ఉంది, కానీ ఇక్కడ సేమ్ యాటమ్స్ ఉన్నాయి, ఆక్సిజన్ ఆక్సిజన్. సో ఇటువైపు ఎంత బాండ్ మూమెంట్ ఉందో దాని అపోజిట్ డైరెక్షన్లో కూడా అంతే బాండ్ మూమెంట్ ఉంది కదా. సో నెట్ మూమెంట్ విల్ cancel out. The net moment will be 0. Why? Because the bond moments are cancel out with each other. So that's why bond moment will be 0. అంటే డైపోల్ పాలిఅటామిక్ మాలిక్యూల్స్లో ఇన్ కేస్ సిమెట్రీ ఉంటే గనక డైపోల్ మూమెంట్ 0 అవుతుంది. ఇదే కాదు, ఇంకా మీరు చాలా మాలిక్యూల్స్ తీసుకోవచ్చు, లైక్ BF3 అండ్ CCl4. ఇలాంటి వాటిలో అన్నిటిలో కూడా డైపోల్ మూమెంట్ 0నే ఉంటుంది, ఎందుకంటే బికాస్ ఆఫ్ సిమెట్రీ. Okay, and coming to the applications of dipole moment in determining the polarity of the bonds, మనం పొలారిటీని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎలా? గ్రేటర్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ డైపోల్ మూమెంట్ హయ్యర్ ద పొలారిటీ. లైక్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం, HF HCl దేనికి డైపోల్ మూమెంట్ ఎక్కువ ఉంటుంది? HF. వై? బికాస్ మోర్ ఎలక్ట్రోనెగటివ్, అంతే. నెక్స్ట్, ఇన్ క్యాలిక్యులేషన్ ఆఫ్ పర్సంటేజ్ ఆఫ్ అయానిక్ క్యారెక్టర్. సో ఫార్ములా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మ్యూ అబ్జర్వ్డ్ మ్యూ అయానిక్ ఇస్తే మనం పర్సంటేజ్ ఆఫ్ అయానిక్ క్యారెక్టర్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో పర్సంటేజ్ ఆఫ్ అయానిక్ క్యారెక్టర్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ అబ్జర్వ్డ్ బై మ్యూ అయానిక్ ఇంటూ 100. సో యూజువల్గా న్యూమరికల్స్లో అడగొచ్చు ఇది, సో ప్లీజ్ ట్రై టు రిమెంబర్ ద ఫార్ములా. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చి షేప్ అండ్ హైబ్రిడైజేషన్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, డెఫినెట్గా మనం ఇందులోంచి క్వశ్చన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో దీనికి సంబంధించిన ఫుల్ వీడియో కావాలంటే మీకు ఆ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది, సో యూ కెన్ గో త్రూ ద లింక్. సో కమింగ్ టు ద ఎగ్జాంపుల్, స్టెప్ బై స్టెప్ ఎలా మనం హైబ్రిడైజేషన్ ఫైండ్ అవుట్ చేయాలో చెప్తాను, జాగ్రత్తగా వినండి. సో ఫస్ట్ వన్ ఈజ్ PCl5. సో PCl5లో మనకి హైబ్రిడైజేషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు కావాల్సిన డేటా ఏంటి? నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్ పేర్స్ ఎన్ని ఉన్నాయో తెలియాలి, అండ్ నెంబర్ ఆఫ్ లోన్ పేర్స్ తెలియాలి. అప్పుడే మనం ఈజీగా హైబ్రిడైజేషన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, సో కమింగ్ టు ద ఎగ్జాంపుల్, PCl5లో సెంట్రల్ ఆటమ్ P కాబట్టి, ఫాస్ఫరస్ కాబట్టి, సో నెంబర్ ఆఫ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయో చూడండి అందులో. సో ఫాస్ఫరస్ 1s2 2s2 2p6 3s2 అండ్ 3p3 కాబట్టి, సో వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఆర్ 5. సో నెంబర్ ఆఫ్ యూనివాలెంట్ ఐటమ్స్ ఎన్ని ఉన్నాయి? యూనివాలెంట్ ఐటమ్స్ ఆర్ మోనోవాలెంట్ ఐటమ్స్, అంటే దేనికైతే వ్యాలెన్సీ 1 ఉంటుందో అవి, లైక్ ఎగ్జాంపుల్ క్లోరిన్, ఫ్లోరిన్, హైడ్రోజన్, ఇవన్నీ యూనివాలెంట్ ఐటమ్స్ కింద వస్తాయి. ఓకే, సో యూనివాలెంట్ ఐటమ్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 5. సో ఛార్జ్ ఏమన్నా ఉందో లేదో కూడా చెక్ చేయాలి. సో వాట్ ఈస్ ద ఛార్జ్ ఆన్ PCl5? 0. సో మనకి నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్ పేర్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఒక ఫార్ములా ఉంది, ఏంటి? హాఫ్ ఆఫ్ number of valence electrons plus number of univalent atoms plus or minus charge. ఓకే, సో ఈ ఫార్ములా ద్వారా మనం ఎలక్ట్రాన్ పేర్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో హాఫ్ ఆఫ్ 5 + 5 + 0, సో ఇట్ విల్ బి 5. సో 5 means 1 s orbital, 3 p orbitals, 1 d orbital. సో ఇట్ విల్ బి sp3 hybridization. సో మనకి తెలుసు sp3 హైబ్రిడైజేషన్ ఉంటే దాని స్ట్రక్చర్ వచ్చి TBP, ట్రైగోనల్ బైపిరమిడల్. కంక్లూజన్ ఇచ్చే ముందు మనం లోన్ పేర్స్ కూడా ఒకసారి ఫైండ్ అవుట్ చేయాలి. సో నెంబర్ ఆఫ్ లోన్ పేర్స్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్ పేర్స్ మైనస్ నెంబర్ ఆఫ్ బాండ్ పేర్స్. ఈ PCl5లో 5 బాండ్ పేర్స్ ఉన్నాయి, ఎలక్ట్రాన్ పేర్స్ కూడా 5 కాబట్టి లోన్ పేర్స్ అనేవి లేవు. సో దెర్ ఈజ్ నో డౌట్ ద స్ట్రక్చర్ ఆఫ్ PCl5 ఈజ్ TBP, మీన్స్ trigonal bipyramidal. So this is a triangle here and bipyramidal like this. So this is the structure of PCl5. And next example వచ్చి SF4. సో SF4 ఇందులో సెంట్రల్ ఐటమ్ సల్ఫర్. సో వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి? 6 ఎలక్ట్రాన్స్, ఎందుకంటే ఇది 3s2 3p4. సో వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఆర్ 6. అండ్ యూనివాలెంట్ ఐటమ్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 4 ఉన్నాయి. ఛార్జ్ ఏమన్నా ఉందా? నో ఛార్జ్. సో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్ పేర్స్ ఈజ్ ఈక్వల్ టు half of 6 plus 4, that will be 5. So hybridization is sp3d. అండ్ లోన్ పేర్ చెక్ చేస్తే మనకి 5 - 4 1 లోన్ పేర్ ఉంది. సో ఈ ట్రైగోనల్ బైపిరమిడల్లోనే మనకి 1 లోన్ పేర్ అనేది ఎక్కడ ఆక్యుపై చేస్తుంది? ఈక్వటోరియల్ పొజిషన్లో 1 లోన్ పేర్ అనేది ఆక్యుపై చేస్తుంది. సో దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ SF4. దీని పేరేంటి? దిస్ ఇస్ F, F, F అండ్ F. దిస్ ఈస్ కాల్డ్ సీసా షేప్. ఓకేనా? నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ XeO2F2. ఇది కూడా అంతే, చాలా సింపుల్. సో వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని?
xenon inert gas కాబట్టి 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. యూనివాలెంట్ ఐటమ్స్ ఎన్ని ఉన్నాయి? ఆక్సిజన్ మనం కన్సిడర్ చేయకూడదు ఎందుకంటే ఆక్సిజన్ బైవాలెంట్ కాబట్టి. సో నెంబర్ ఆఫ్ యూనివాలెంట్ ఐటమ్స్ 2 and charge there is no charge, so 0, so half of 8 plus 2 plus 0 it will be 5. It is also again sp3d hybridization. So sp3d lone pair ఏమన్నా ఉందా అంటే, సో బాండ్ పేర్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 4 బాండ్ పేర్స్ ఉన్నాయి. అండ్ 5 ఎలక్ట్రాన్ పేర్స్ మైనస్ 4 బాండ్ పేర్స్, 2 ఆక్సిజన్స్ 2 ఫ్లోరిన్స్, సో 4 బాండ్ పేర్స్, సో ఇట్ విల్ బి 1. సో దీని స్ట్రక్చర్ కూడా మనకి మళ్ళా సీసా స్ట్రక్చరే రావాలి. దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ XeO2 F2. సో ఇట్ ఈస్ ఆల్సో సీసా. ఓకేనా? సో ఈ విధంగా మనం స్ట్రక్చర్ని డిటర్మైన్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చి కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్. సో కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ని డేటివ్ బాండ్ అని కూడా పిలుస్తాం. సో ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ డేటివ్ బాండ్. ఇది కూడా వన్ టైప్ ఆఫ్ కోవలెంట్ బాండే, కానీ ఒక చిన్న డిఫరెన్స్ అయితే ఉంది. నార్మల్గా కోవలెంట్ బాండ్ ఎలా ఫామ్ అవుతుంది? బై షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, అంతేనా? అంటే కంప్లీట్గా డొనేట్ చేయడము ఉండదు, కంప్లీట్గా యాక్సెప్ట్ చేయడము ఉండదు. అక్కడ షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ద్వారా కోవలెంట్ ఫామ్ అవుతుంది. మరి ఈ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ స్పెషాలిటీ ఏంటి అంటే, ఓన్లీ వన్ యాటమ్ అనేది ఎలక్ట్రాన్ పేర్ని ఇచ్చేస్తుంది, అంటే వన్ డోనార్ యాటమ్. సో కానీ ఈ ఇచ్చిన ఎలక్ట్రాన్స్ని బోత్ ద యాటమ్స్ ఏం చేసుకుంటాయి? షేర్ చేసుకుంటాయి. బోత్ యాటమ్స్ షేర్ చేసుకుంటాయి. సో ఒకటి మాత్రమే ఇక్కడ ఇస్తుంది, దట్ ఈస్ కాల్డ్ డోనార్ యాటమ్, అండ్ బోత్ ద యాటమ్స్ కెన్ షేర్ ద ఎలక్ట్రాన్ పేర్. ఓకే, సో చూడండి, వెన్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ ఎ బాండ్ ద ఎలక్ట్రాన్ పేర్ డొనేటెడ్ బై వన్ యాటమ్ బట్ షేర్డ్ బై బోత్ ద యాటమ్స్ సో యాజ్ టు కంప్లీట్స్ దేర్ ఆక్టెట్. The bond formed is called coordinate covalent bond. ఎగ్జాంపుల్తో చూద్దాం ఇప్పుడు మనం. అమ్మోనియా. సో దిస్ ఈజ్ అమ్మోనియా NH3 and it is having a lone pair. So it is a donor atom. So nitrogen is a donor atom, and BF3, another molecule BF3. We know that boron is electron deficient, so one vacant orbital is there. అండ్ ఈ డోనర్ ఐటమ్ ఏం చేస్తుంది? ఎలక్ట్రాన్స్ అనేవి ఈ BF3లో ఉన్న వేకెంట్ ఆర్బిటాల్కి ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చిన తర్వాత ఈ రెండు కూడా ఈ NH3 BF3 కూడా మళ్ళీ షేర్ చేసుకుంటాయి. సో ఏ డేటివ్ బాండ్ విల్ బి ఫార్మ్డ్. సో మనం ఇక్కడ 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేసుకున్నాం. VSEPR థియరీలో షేప్ అండ్ హైబ్రిడైజేషన్ గురించి, ఇంకా డైపోల్ మూమెంట్ గురించి. దీనికి సంబంధించి ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే ప్లీజ్ రైట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ కెమిస్ట్రీలో మీకు ఇంకా ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ప్లీజ్ మెయిల్ ఆర్ వాట్సాప్ ఆన్ ద గివెన్ నెంబర్స్. ఓకే, మా క్విజ్ ఉంది chakandustra.comలో. యూ కెన్ ఆల్సో ట్రై దట్ క్విజ్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో.